హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవ్విక్ వరల్డ్. ఈరోజు మనం జీరా రైస్ ఎలా చేసుకుందామో చూసేద్దాం. కావలసినవి మొత్తం రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని బండి పెట్టుకొని బండిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ అయ్యేదాకా ఉంచుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత జీరా వేసుకోవాలి. ఆ తర్వాత చిన్న ఉల్లిపాయలను దంచి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా చిన్న ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా ఫ్రై అయ్యాక మనం ఇప్పుడు కరివేపాకును తీసుకొని ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ వేసాక ఆనియన్స్ 5 మినిట్స్ ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ ఇలా ఫ్రై అయ్యాక పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. ఇలా పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత 1 మినిట్ పాటు పచ్చిమిరపకాయలను బాగా వేగనివ్వాలి. ఇలా ముందుగా ఉడకబెట్టిన అన్నాన్ని తీసుకొని దానిలో వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న అన్నానికి రుచికి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 5 మినిట్స్ మగ్గిన తర్వాత మనకు కావాల్సిన జీరా రైస్ అయితే రెడీ అయింది. దానికి మనము ఒక చిన్న సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఎంత ఈజీగా నేర్చుకున్నామో చూసేసాం కదండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై నవ్విక్ వరల్డ్.